ఇక్కడ ఒక ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంది. ఇక్కడ మనం ఇది లోన్ అమౌంటు, ఇది ఇంట్రెస్టు, ఇది పీరియడ్, ఇది ఈఎంఐ. అంటే 3,00,000కు ఈ రూ. 10,399.60 పే చేయాలి. మరి సపోజ్ నేను 2,00,000 చేస్తానండి. 2,00,000 చేస్తే ఎంత చూసిరా? 6,933, 15% ఇంట్రెస్ట్. సపోజ్ 12% ఇంట్రెస్ట్ చేస్తాను. 12%, 6642.86. ఈ విధంగా ఎట్లా చేయొచ్చు? ఇది క్యాలిక్యులేషన్ చేసే సెల్. దీనిలో ఒక ఫార్ములా ఉంది. పిఎంటి అనే ఫార్ములా ఈక్వల్ టు పిఎంటి G2 డివైడెడ్ బై 12. డివైడెడ్ బై 12 ఎందుకు? ఇంట్రెస్ట్ రేటు పర్ యానం పర్ ఇయర్ ఉంటుంది. దాన్ని 12తో డివైడ్ చేయాలి. తర్వాత H2 మల్టిప్లైడ్ బై 12. H2 అంటే ఏంటిది? ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకు 12 నెలల చొప్పున 12 × 3 36 నెలలు మనం పే చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12 డివైడెడ్ బై 12 అంటే 12% డివైడెడ్ బై 12. ఇదెంత? లోన్ అమౌంట్. ఈ ఫార్ములాని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ ఫార్ములాని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు ఇందులో ఏది మార్చినా ఈ క్యాలిక్యులేషన్ అమౌంట్ కూడా మారుతుంది. ఇది చాలా యూస్ఫుల్. మనం ఎప్పుడు లోన్ తీసుకున్నా దాని మీద ఇంట్రెస్ట్ రేటు, పీరియడ్ తెలిస్తే మనం ఎంత పే చేయాలో మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు.